హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రోజ్ లెసన్ అయిన ఆఫ్ స్టడీస్ లెసన్లో సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ రాసినటువంటి ఆఫ్ స్టడీస్ లెసన్లో సంబంధించినటువంటి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి యానిటేషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆన్సరు ఎలా రాయాలి, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనం చూస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుంది, ఆఫ్ స్టడీస్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకున్నాం మనం. ఫ్రాన్సిస్ బ్యాకన్, దీంట్లో ఉన్నటువంటి 4 యానిటేషన్స్ ఉన్నాయి. యానిటేషన్స్ ఏమో 4 ఉన్నాయి, అలాగే దీంట్లో క్వశ్చన్స్ కూడా 4 ఉన్నాయి. ఈ అన్నిటికి కలిపి ఒకే ఆన్సర్ ప్రిపేర్ అయ్యి దాన్ని ఏ విధంగా రాయాలి, ఒకే ఆన్సర్ ద్వారా అన్నిటికీ సమాధానం ఏ విధంగా రాయొచ్చు, అన్ని క్వశ్చన్లకి అన్ని యానిటేషన్లకి అనేటువంటిది వీడియోలో మనం చూస్తున్నాము. ఫస్ట్ యానిటేషన్ చూద్దాము. దీంట్లో ఫస్ట్ యానిటేషన్ వచ్చేటప్పటికి స్టడీస్ ఆర్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ఇక్కడ స్టడీస్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో మనం చూసినట్లయితే స్టడీస్ ఆర్ ఫర్ డిలైట్. డిలైట్ అంటే అర్థం ఏంటంటే ప్లెజర్. ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ అంటే రీడింగ్ అనేటువంటిది అధ్యయనము. సాఫ్ట్ స్టడీస్ యొక్క అర్థం ఏంటంటే అధ్యయనము లేదా పఠనము, రీడింగ్ అంటాం మనం. అంటే స్టడీస్ చేయడం వల్ల స్టడీస్ అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుందంటే, ఏమిస్తుందంటే స్టడీ చేయడం వల్ల ప్లెజర్ కలుగుతుంది, అంటే జాయ్ఫుల్నెస్ అనేటువంటిది మనకి కలుగుతుంది. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దానికి ఒక ఆర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే ఆభరణం అనమాట. అంటే మన ఎబిలిటీకి ఒక ఆభరణం లాగా, అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అది ఏం చేస్తుందంటే పెంచుతుందని చెప్పి ఒక యానిటేషన్ లైన్ మనకి దీంట్లో ఫస్ట్లో మనకు కనిపిస్తుంది. ఇక సెకండ్ యానిటేషన్ లైన్లోకి వచ్చేటప్పటికి క్రాఫ్టీ మ్యాన్ కండెమ్ స్టడీస్, సింపుల్ మ్యాన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మ్యాన్ యూజ్ దెమ్. ఇక్కడ క్రాఫ్టీ మ్యాన్ అనేటువంటి, ఇక్కడ చూడండి కొంతమంది ఏం చేస్తారంట, విలువ లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చేస్తారంటే ఈ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళు విలువ లేనట్టుగా చూస్తూ ఉంటారు. కొంతమంది సాధారణ వ్యక్తులు ఉన్నారు, ఆ సాధారణ వ్యక్తులు ఏం చేస్తారంట, ఆ స్టడీస్ని ఏం చేస్తారంటే అడ్మైర్ చేస్తారు. అడ్మైర్ చేయడం అంటే పొగట్టం, ఆరాధించడం. అండ్ వైజ్ మ్యాన్ యూజ్ దెమ్, కానీ తెలివైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాటిని యూజ్ చేస్తారు, ఉపయోగించుకుంటారనమాట. ఇలాగా ఏ వ్యక్తులు స్టడీస్ని ఏ విధంగా చూస్తారనేటువంటిది మనకి సెకండ్ యానిటేషన్లో ఉంది. ఇక థర్డ్ యానిటేషన్ చూసేటప్పటికి ఏ పుస్తకాలని ఎలా చదవాలనేటువంటి, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. ఇక్కడ చూడండి, కొన్ని పుస్తకాలను ఏం చేయాలంట, టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయడం అంటే పైపైనే చదవడం. అలాగే కొన్ని పుస్తకాలనేమో ఆస్వాదించాలి, కొన్ని పుస్తకాలనేమో మళ్ళీ చదవాలి. డైజెస్టెడ్ అంటే బాగా అర్థమయ్యేలాగా. ఈ విధంగా అంటే దీంట్లో మనకు చెప్పినటువంటి ఏంటంటే ఏ పుస్తకాన్ని ఏ విధంగా చదవాలనేటువంటి దాంట్లో మనం ఈ యొక్క యానిటేషన్ లైన్ మనం చూడవచ్చు. ఇక రీడింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం, రీడింగ్ మేక్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. అది రీడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనిషి ఫుల్గా తయారవుతాడంట. అంతేకాకుండా ఆ సంభాషణ అనేటువంటిది ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే రెడీ చేస్తుంది, సన్నద్ధం చేస్తుంది. అలాగే రైటింగ్ అనేటువంటిది ఎగ్జాక్ట్ మ్యాన్గా అతన్ని తయారు చేస్తుంది. ఈ 4 యానిటేషన్స్ దీని ఉన్నాయి. చూడండి, ఫస్ట్ స్టడీస్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుతుంది, ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాం. నెక్స్ట్ ఏ వ్యక్తులు స్టడీస్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారనేటువంటి సెకండ్ యానిటేషన్. కొంతమంది స్టడీస్ని విలువలేనిదిగా చూస్తున్నారంట, కొంతమంది ఏమో ఆరాధిస్తున్నారు, కొంతమంది ఏమో ఉపయోగిస్తున్నారు. ఇక ఏ పుస్తకాన్ని ఎలా చదవాలనేటువంటిది మూడో యానిటేషను. కొన్ని పుస్తకాలు అయితే పైపైనే చదవాలి, కొన్ని పుస్తకాలు అయితే ఆస్వాదించాలి, కొన్ని పుస్తకాలు అయితే మళ్ళీ అర్థమయ్యే వరకు చదవాలి. ఇక మనిషిని రీడింగ్ ఏం తయారు చేస్తుందంటే, ఒక వ్యక్తి ఫుల్గా తయారవ్వాలంటే కనుక రీడింగ్ తయారు చేస్తుందంట, కాన్ఫిడెన్స్ అనేటువంటిది రెడీ చేస్తుంది, అలాగే రైటింగ్ అనేటువంటిది ఎగ్జాక్ట్ మ్యాన్గా తయారు చేస్తుంది. ఇవన్నీ కూడా యానిటేషన్ లైన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ అకార్డింగ్ టు బ్యాకన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ స్టడీస్. ఇక్కడ చూడండి, వాట్ అకార్డింగ్ టు బ్యాకన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ స్టడీస్. ఆఫ్ స్టడీస్ అనేటువంటిది ఏదైతే ఉందో రచయితను అనుసరించి, అంటే బ్యాకన్ అనేటువంటి వ్యక్తిని అనుసరించి దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి, ఆఫ్ స్టడీస్ యొక్క థీమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దీంట్లో ఉంది. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, హౌ డస్ బ్యాకన్ ఎంపసైజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏ విధంగా బ్యాకన్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఎంపసైజ్ అంటే నొక్కి చెప్పడం, అండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవంలో ఉన్నటువంటి ఆ విలువల్ని బ్యాకన్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా దాన్ని నొక్కి చెప్పడం జరిగింది అనేటువంటిది సెకండ్ క్వశ్చన్.
ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ డిడ్ బ్యాకాన్ మీన్ ఇన్ ద లైన్ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చీవ్డ్ అండ్ డైజెస్టెడ్. ఇది బ్యాకాన్ సంబంధించినటువంటి ఒక లైన్ అనేటువంటిది, ఈ లైన్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అంటే కొన్ని పుస్తకాలేమో టేస్ట్ చేయాలని, కొన్నేమో స్వాలోడ్ చేయాలని, కొన్నేమో చీవ్డ్ అండ్ డైజెస్టెడ్ అనేటువంటి లైన్కి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి అంటే ఏ పుస్తకాలు, దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే రచయితను అనుసరించి కొన్ని పుస్తకాలు పైపైనే చదవాలి, కొన్ని పుస్తకాలు ఏమో ఆస్వాదించాలి, కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు మళ్ళా అర్థమయ్యే వరకు చదవాలని చెప్పి దాని మీనింగ్ ఏంటనేటువంటిది ఇక్కడ అడగటం జరుగుతుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అండ్ హౌ డు స్టడీస్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ మైండ్. అది స్టడీస్ అనేటువంటివి మనిషి యొక్క ఇల్నెస్ అనేటువంటిది, మైండ్లో ఉన్నటువంటి డిసీజెస్ అనేటువంటిది ఏ విధంగా క్యూర్ చేస్తుంది. రచయితను అనుసరించి స్టడీస్ అనేటువంటిది మనిషి యొక్క మైండ్ యొక్క డిసీజ్ని ఏ విధంగా ఎలా క్యూర్ చేస్తుంది అనేటువంటి సమాధానాలన్నీ కూడా ఈ క్వశ్చన్లకు మనం రాయవలసి ఉంటుందన్నమాట. ఈ అన్ని క్వశ్చన్లకి మనం సమాధానం అనేటువంటిది ఇవ్వాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి థీమ్ ఆఫ్ ద లెసన్ అనేటువంటిది అడుగుతాం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ స్టడీస్ యొక్క థీమ్ అడిగారు. రెండోది వచ్చేటప్పటికి అనుభవం యొక్క వాల్యూ అనేటువంటిది బ్యాక్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా నొక్కి చెప్పారు అనేటువంటిది. ఇక మూడో దానికి వచ్చేటప్పటికి ఏ పుస్తకాన్ని ఎలా చదవాలని బ్యాకాన్ సూచించడం జరిగింది అనేటువంటిది. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి మైండ్ యొక్క డిసీజ్ని స్టడీస్ అనేటువంటిది ఎలా క్యూర్ చేస్తుంది అనేటువంటివి ఈ 4 క్వశ్చన్స్ అనేటువంటివి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఆన్సర్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఆన్సర్లో ఫస్ట్ పేరా చూస్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ పేరా చూడండి, దీంట్లో ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ద గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ modern scientific thought, Sir Francis Bacon. He is regarded as the father of English essay. In this essay, Bacon points out the purpose of study in a pedagogic and witty aphoristic style. ఇది ఫస్ట్ పేరా. చూడండి, ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ద గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్స్ అండ్ ఫ్రాన్సిస్ బేకాన్. ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఎస్సే ఏదైతే ఉందో, పఠనము లేదా అధ్యయనం అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో, దీన్ని గొప్ప తత్వవేత్త అయినటువంటి, సైన్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అనేటువంటి వ్యక్తి ఈ లెసన్ని రాయడం జరిగింది. అయితే హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇతన్ని ఏ విధంగా మనం అనుసరిస్తామంటే కనుక ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా మనం ఇతన్ని చూస్తూ ఉంటాం. ఇన్ దిస్ ఎస్సే, ఈ ఎస్సేలో మనకేం కనిపిస్తుంది, బ్యాక్ అండ్ పాయింట్స్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ స్టడీ ఇన్ ఏ పెదా అండ్ విట్టి ఎపోరిస్టిక్ స్టైల్. ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ ఈ ఎస్సేలో మనకేం కనిపిస్తుందంట, ఈ ఎస్సే బ్యాక్ అండ్ పాయింట్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ స్టడీ, స్టడీ యొక్క విధి విధానాలు ఏంటి, స్టడీస్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధి విధానాలన్నీ కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ ఏ పెద అండ్ విట్టి ఎపోరిస్టిక్ స్టైల్. ఇక్కడ చూడండి, పెద అంటే దృఢమైనటువంటి, అలాగే విట్టి అంటే చమత్కారమైన, జుడిషియస్ అని అర్థం. ఇక ఎపోరిస్టిక్ స్టైల్, ఇతను ఎపోరిస్టిక్ స్టైల్ అనేది, ఎపోరిస్టిక్ అనేటువంటిది ప్రోవర్బ్ అనమాట. ఇది అంటే కండెన్సర్ అంటాం మనం ఎపోరిస్టిక్ స్టైల్ అంటే. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేరా చూడండి, మనం ఆఫ్ స్టడీ అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో దీన్ని గొప్ప తత్వవేత్త అయినటువంటి, మంచి ఆలోచన, సైన్స్ సంబంధించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఇతను ఎవరంటే ఇంగ్లీష్ ఎస్సేకి సంబంధించినటువంటి పితామహుడిగా ఇతను మనకు తెలుసు. ఈ ఎస్సేలో అతను ఏం చెప్తున్నాడు, స్టడీ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటి దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేటువంటిది దృఢమైనటువంటి ఆలోచనలతో, చమత్కారంగా తన యొక్క విధి విధానాలతో ఈ ఎస్సేలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పేరా. ఇక సెకండ్ పేరాకి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూడండి, సెకండ్ పేరాలో Bacon explains that there are 3 uses of studies. Firstly, studies gives us delight. Secondly, reading helps us to speak and communicate with people more efficiently. Thirdly, reading helps us to deal with the problems of life more effectively. When reading, a person should not waste his time by reading all the books in the same manner. Some books are to be read in parts, some can be read casually out of curiosity, some books are to be studied
carefully and digested. So, simple men admire studies as it leads to the development of intelligence. Wise men use studies and apply them to life situations. ఇంకా సెకండ్ పేరా చూడండి. సెకండ్ పేరాలో ఏముంది? బ్యాక్ ఆన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ దేర్ ఆర్ 3 యూజెస్ ఆఫ్ స్టడీస్. బ్యాక్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ 3 యూజెస్, 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. స్టడీస్ చేయడం వల్ల 3 రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి అతను చెప్పడం జరిగింది. అయితే 3 రకాల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్లీ, మొట్టమొదటిగా స్టడీస్ గివ్స్ అస్ డిలైట్. మనకేం చేస్తుందంటే స్టడీస్ అనేటువంటివి ఏమిస్తుందంటే జాయ్ఫుల్నెస్ ఇస్తుంది. మనం పఠనం చేయడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల మనకు ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఇక సెకండ్లీ, రీడింగ్ హెల్ప్స్ అస్ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్ విత్ పీపుల్ మోర్ ఎఫిషియెంట్లీ. ఇక ఈ రీడింగ్, ఈ పఠనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే హెల్ప్స్ అస్ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్ విత్ పీపుల్ మోర్ ఎఫిషియెంట్లీ. చాలా ఎఫిషియెంట్గా ఇతర వ్యక్తులతోటి కమ్యూనికేట్ చేయాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా మనం ఈ రీడింగ్ అనేటువంటిది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది, బాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇక థర్డ్లీ, రీడింగ్ హెల్ప్స్ డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ. రీడింగ్ అనేటువంటిది ఏం చేస్తుందంట? హెల్ప్స్ అస్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏ విధంగా డీల్ చేయాలి, దానికి సొల్యూషన్ ఏ విధంగా మనం కనుక్కోవాలి అనేటువంటి అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ యొక్క రీడింగ్ అనేటువంటిది మనకి పనిచేస్తుంది. ఇక చూడండి నెక్స్ట్కి వచ్చేటప్పటికి, వెన్ రీడింగ్ ఏ పర్సన్ షుడ్ నాట్ వేస్ట్ హీస్ టైమ్ బై రీడింగ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద సేమ్ మ్యానర్. బ్యాకన్స్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నారు ఏంటంటే, వెన్ రీడింగ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి చదువుతున్నాడంటే కనుక షుడ్ నాట్ వేస్ట్ హీస్ టైమ్ బై రీడింగ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద సేమ్ మ్యానర్. ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఏం చేయాలి? మనం అన్ని పుస్తకాలని ఒకే రకమైనటువంటి మేనర్లో చదవకూడదు. అంటే ఏ పుస్తకాన్ని ఏ విధంగా చదవాలనేది మనం గ్రహించాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి, మన టైం అంతా కూడా ఏం చేయకూడదంట? షుడ్ నాట్ వేస్ట్ హిస్ టైం బై రీడింగ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద సేమ్ మేనర్. అన్ని పుస్తకాలని ఒకే రకంగా చదివి మన టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకూడదు. ఏ టైంకి ఇవ్వాల్సిన, ఏ పుస్తకానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఆ పుస్తకానికి ఇవ్వాలి. సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ ఇన్ పార్ట్స్. కొన్ని పుస్తకాలు ఏం చేయాలంటే పైపైన మాత్రమే చదవాలి, పైపైనే చదవాలి కొన్ని పుస్తకాలు. అండ్ సమ్ క్యాన్ బి రీడ్ క్యాజువల్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. కొన్ని పుస్తకాలు అయితే ఇంకా చదవాలనేటువంటి ఆసక్తితోటి మనం కొన్ని పుస్తకాలు అనేటువంటి చదవాలి. సమ్ బుక్స్ ఆర్ టు బి స్టడీడ్ కేర్ఫుల్ అండ్ డైజెస్టెడ్. కొన్ని పుస్తకాలు అయితే మనం ఏం చేయాలంటే మరలా చదివి మనకంతా కూడా డైజెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మరలా వచ్చే వరకు, మనకు తెలిసే వరకు, మనకు గుర్తుండే వరకు చాలా కేర్ఫుల్గా, శ్రద్ధగా చదవాలి. దీంట్లో మనకి ఏ పుస్తకాన్ని ఏ విధంగా చదవాలనేటువంటి దీంట్లో ఉంది. సో అంచేత ఏమైందంటే సింపుల్ మ్యాన్ అడ్మైర్ స్టడీస్ యాజ్ ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వైజ్ మ్యాన్ యూజ్ స్టడీస్ అండ్ అప్లై దెమ్ ఇన్ టు లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ చూడండి, అందుచేత మనిషి ఏం చేస్తారంటే సాధారణ వ్యక్తులందరూ కూడా స్టడీస్ని ఏం చేస్తారంటే అడ్మైర్ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా డెవలప్ చేసుకుంటారు. అలాగే తెలివైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఆ స్టడీస్ని ఎలా ఉపయోగించుకుంటారంటే వాళ్ళ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇక్కడ దీంట్లో మనకి ఈ పేరాలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే స్టడీస్ వల్ల 3 ఉపయోగాలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్టడీస్ అనేటువంటివి ఆనందాన్ని ఇస్తాయని, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేయడానికి రీడింగ్ అనేది హెల్ప్ చేస్తుందని, మూడవది మన లైఫ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి స్టడీస్ అనేవి ఉపయోగపడుతున్నాయి అనుకున్నాం మనం. ఇక రీడింగ్ చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే కనుక చదివేటువంటి వ్యక్తి అన్ని పుస్తకాలని ఒకే రకంగా చదవకూడదు. కొన్ని పుస్తకాలని పైపైన మాత్రమే చదవాలి, కొన్నేమో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చదవాలి, కొన్ని పుస్తకాలు అయితే కనుక మళ్ళీ చదివి అవి వచ్చే వరకు చదవాలి. అయితే ఈ చదివినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? సాధారణ వ్యక్తులేమో స్టడీస్ని అడ్మైర్ చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి తెలివితేటలని డెవలప్ చేసుకుంటారు. కానీ తెలివైనటువంటి వ్యక్తులు మాత్రం స్టడీస్ని ఉపయోగించుకొని అవన్నీ కూడా లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్కి దాన్ని అనువదిస్తూ ఉంటారు. ఇది మనకు ఉన్నటువంటి సెకండ్ పేరా. ఇక థర్డ్ పేరా, లాస్ట్ పేరా చూద్దాం మనం. ఇక బ్యాక్ అండ్ టెల్స్ అస్ హౌ స్టడీస్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ మైండ్. హిస్టరీ helps us to enhance our wisdom. Poetry makes us imaginative. The study of mathematics makes men clever and quick grasping. Thus every defect of mind can be cured by the study of the proper subject. ఇక్కడ చూడండి, బ్యాక్ ఆన్ టెల్స్ అస్ హౌ స్టడీస్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ అవర్ మైండ్. బ్యాక్ ఆన్ చెప్తున్నాడు చివరికి ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి ఆ డిసీజెస్ అన్నీ కూడా ఏ విధంగా క్యూర్ అవుతాయి అంటే
దానికి సంబంధించినటువంటి ప్రాపర్ సబ్జెక్ట్ అనేది చదవడం ద్వారా అని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చాడు ఆయన. హిస్టరీ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలను ఏం చేస్తుంది అంటే పెంచుతుంది అనుకున్నారు. అలాగే పోయిటరీ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఇమాజినేషన్ పెంచుతుంది, ఊహాజనికాన్ని. అలాగే మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఏం చేస్తుందంటే మనిషి అనేవాడు తెలివిగా తయారవడమే కాదు, ప్రతిదాన్ని కూడా క్విక్ ఇన్ గ్రాస్పింగ్, ప్రతిదాన్ని కూడా వెంటనే స్పందించే విధంగా అతను తయారు చేస్తుంది. అంతేకాకుండా థస్ ఎవ్రీ డిఫెక్ట్ ఆఫ్ ద మైండ్ కెన్ బి క్యూర్డ్ బై ద స్టడీ ఆఫ్ ప్రాపర్ సబ్జెక్ట్. ఈ విధంగా మైండ్లో ఉన్నటువంటి ప్రతి రకమైనటువంటి డిఫెక్ట్ ఏదైతే ఉందో ప్రతిదాన్ని కూడా ఈ యొక్క ప్రతి సబ్జెక్టు కూడా దాన్ని ఏం చేస్తుందంటే క్యూర్ చేస్తుంది. అంటే ఒక్కో దానికి సంబంధించినటువంటి ఒక్కో సబ్జెక్టు ఈ క్యూర్ అనేటువంటిది చేస్తుందని చెప్పి ఈ చివరిలో చెప్పడం జరిగిందనమాట. ఈ పేరా చూడండి ఒకసారి. Bacon tells us how studies cure the diseases of our mind. History helps us to enhance our wisdom. Poetry makes us imaginative. The study of mathematics makes men clever and quick in grasping. Thus, every defect of the mind can be cured by the study of the proper subject. చూడండి లాస్ట్ పేరాలో మనకు సంబంధించింది ఏంటి, బేకన్ అనేటువంటి వ్యక్తి స్టడీస్ చేయడం వల్ల మనిషి మైండ్లో ఉన్నటువంటి డిసీజెస్ ఏ విధంగా క్యూర్ అవుతాయి అనేటువంటి విషయాన్ని అతను చెప్పుకొచ్చాడు. హిస్టరీ అనేటువంటిది మనలో ఉన్నటువంటి విజ్డమ్ను పెంచుతుందని, పోయిటరీ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఊహాజనికాన్ని పెంచుతుందని, మ్యాథమెటిక్స్ అనేటువంటి మనిషిని తెలివైనటువంటి వ్యక్తిగా వెంటనే స్పందించేటువంటి విధంగా ఆ విధంగా షార్ప్గా తయారు చేస్తుందని, ఈ విధంగా ప్రతి మైండ్లో ఉన్నటువంటి ప్రతి డిఫెక్ట్ని కూడా ఈ యొక్క ప్రతి సబ్జెక్టు కూడా ఏం చేస్తుందంటే క్యూర్ చేస్తుందని చెప్పి దీంట్లో మనం చెప్పుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. అయితే దీన్ని క్వశ్చన్ ఆన్సర్ కింద రాయాలి. దీన్ని ఇది యానటేషన్ ఆన్సర్ కింద రాయాలంటే కనుక ఏం చేయాలి అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే మనం పైన చెప్పుకున్నటువంటి విధంగా 4 యానటేషన్స్కి ఆన్సర్ రాయాలంటే కనుక యానటేషన్ ఆన్సర్ రాసేటప్పుడు మనం ఈ స్టార్టింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దానికి రెఫరెన్స్ అనేటువంటిది సబ్హెడింగ్ పెడతాం. రెఫరెన్స్, ఆ రెఫరెన్స్ అనేవి వచ్చిన తర్వాత దాని పక్కన ఇంకో ముక్క ఏం యాడ్ చేస్తామంటే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్. అదే ఒక లైన్ ఉంటే కనుక దిస్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ద గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్మెన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్ సర్ ఫ్రాన్సిస్ బేకాన్. అక్కడ వరకు రాయాలి. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పేరా మనం రాసేటప్పుడు యానటేషన్స్కి రెఫరెన్స్ అనేటువంటిది హెడ్డింగ్ పెట్టాలి. రెఫరెన్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత సబ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అనే మొక్క దీనికి యాడ్ చేయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అని యాడ్ చేసి దాని తర్వాత ఇది కంటిన్యూషన్ అనమాట. ద ఎస్సే, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ద గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మ్యాన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్ సర్ ఫ్రాన్సిస్ బేకాన్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇక్కడ వరకు మనం ఇంట్రడక్షన్లో లేదా రెఫరెన్స్లో రాయాలి. ఇక ఈ మిగిలినటువంటి ఇంద ఎస్ఏ దగ్గర నుంచి ఎపోరిస్టిక్ స్టైల్ వరకు ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంటెక్స్ట్ అని మళ్ళీ ఈ స్టార్టింగ్లోనే మళ్ళీ ఏం చేయాలంటే ఈ పేరా అయిపోయిన తర్వాత కాంటెక్స్ట్ అని పెట్టాలి. కాంటెక్స్ట్ అని పెట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇన్ దిస్ ఎస్సే, ఇది కాంటెక్స్ట్లో రావాలి. ఇన్ దిస్ ఎస్సే బేకాన్ పాయింట్స్ అవుట్ ద పర్పస్ ఆఫ్ స్టడీ ఇన్ ఏ పెద అండ్ విట్టి ఎపోరిస్టిక్ స్టైల్ అనేది కాంటెక్స్ట్లో రాసుకోవాలి. అర్థమవుతుందండి? ఇక ఈ థర్డ్ పేరా నుంచి థర్డ్ పేరా అంతా కూడా ఏం చేయాలంటే థర్డ్ పేరా నెక్స్ట్ సెకండ్ పేరా, ఈ పేరా నుంచి మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లెనేషన్ లేదా మీనింగ్. మూడో సబ్ హెడ్డింగ్ ఏంటి ఇక్కడ, ఎక్స్ప్లెనేషను లేదా మీనింగ్ అని పెట్టుకుని డైరెక్ట్గా ఈ పేరా అనేటువంటిది ఈ పేరా నెక్స్ట్ పేరా కూడా నెక్స్ట్ మీనింగ్లో దాంట్లో రాసేయడమే. అర్థమైందండి? ఫస్ట్ పేరాలో ఏమొస్తున్నాయి మనకి, రెఫరెన్స్ వస్తుంది, కాంటెక్స్ట్ వస్తుంది. ఇక సెకండ్ పేరా నుంచి మనం మీనింగు లేదా ఎక్స్ప్లెనేషన్ సబ్ హెడ్డింగ్ పెట్టుకుని మొత్తం అంతా యానటేషన్ కింద రాసేయచ్చు. ఈ విధంగా మనం చదివేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఒకే ఆన్సర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 యానటేషన్లకి ఇక్కడ ఉన్నటువంటి 4 క్వశ్చన్లకి కూడా మన సమాధానం అనేటువంటిది మనం రాయొచ్చు. మనం చదివేటప్పుడు ఎలా చదవాలి, మనం రాసేటప్పుడు ఏ విధంగా రాయాలనేటువంటి చెప్తున్నాను చూడండి. చదివేటప్పుడు అసలు కంటెంట్ అనేటువంటిది ఏ పేరాలో ఏముంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్ అయింది, ఏ పాయింట్స్ ఏ పేరాలో ఉన్నాయి, ఫస్ట్ పేరాలో ఏ పాయింట్స్ ఉన్నాయి, సెకండ్ పేరాలో దేని గురించి చెప్పారు,
థర్డ్ పేరాలో దేని గురించి చెప్పారు అనేటువంటిది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనం ఒకసారి చదివితే మళ్ళా రెండోసారి చదవక్కర్ లేకుండా ఆ విధంగా చదువుకోవాలి. చదువుకుని బాగా ప్రిపేర్ కావాలి. దీంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటి నోట్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.